యేసుక్రీస్తు ఒక్కడే దేవుడు. ఆయన ఈ ప్రపంచానికి ఆయన సృష్టికర్త. మనం ఈ లోకంలో ఏదో ఒక కులంలో పుడుతున్నాం, ఏదో ఒక మతంలో పుడుతున్నాం, ఏది పడితే అదే నమ్మేస్తున్నాం, మంచిగా పెళ్లి చేసుకుంటున్నాం, పిల్లల్ని కంటున్నాం, చెప్పా పెట్టుకుంటూ చచ్చిపోతున్నాం. మనం చనిపోయిన రోజు మన చీర కూడా మనతో పాటు రాదు. ఇదంతా తాత్కాలికమైన జీవితం, సరేనా? అది పర్మనెంట్ జీవితం. అక్కడికి వెళ్ళాలి అంటే యేసుక్రీస్తు దేవుడని ఇక్కడ మనం నమ్ముకోవాలి. ఆయన నమ్ముకోవటం వల్ల నీ కులం మారదు, నీ మతం మారదు, నీ పేరు మారదు, నీ ఊరు మారదు, నీ జాతి మారదు, నీ వృత్తి మారదు, నీ మనసు మార్చుకోవాలి. బ్రతుకు బాటలో నీ గమ్యమేమిటో తెలుసుకో మానవా, మలచుకో బ్రతుకును. యేసుప్రభు నమ్ముకోండి, మీ జీవితం బాగుపడిద్ది, సరేనా? చాలా ప్రశాంతంగా ఉంటుంది, ఉన్నకాడికి ఉన్నా తిన్నకాడికి తిన్నా కూడా. ఓకేనా? థ్యాంక్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ దేవుని పేరిట వందనాలు. మీరంతా వీడియో చూడటం మాత్రమే పరిమితం అని అనుకోబాకండి. మీరంతా ప్రార్థించండి. ఎవరికైతే కరపత్రిక ఇస్తున్నామో, ఎవరికైతే బైబిల్ ఇస్తున్నామో వారందరూ కూడా అది చదువుతుండగానే వారికి మారు మనసు రావాలి. ఒకవేళ చదువు లేని వారైతే అది పట్టుకోగానే వాళ్ళకి రక్షణ రావాలి. ఆ విధంగా మీరంతా ప్రార్థించండి. ఏదైనా అసాధ్యము కాదు ప్రభుకి, ఏదైనా సాధ్యమే. అందుకని మీరంతా కూడా వాళ్ళ మారు మనసు నిమిత్తమై ప్రార్థించండి. అనేక మంది ప్రజలు నశించిపోతున్నారు. సువార్త భారం ఏమో తగ్గిపోతుంది. ఎవరు ప్రకటించేవారు లేరు. కొంతమందే చేస్తే అయ్యేది కాదు. ఇది ప్రతి ఒక్కరి బాధ్యత. కానీ ఆ బాధ్యతను మానవుడు పూర్తిగా మర్చిపోతున్నాడు. దయచేసి మీరందరూ కూడా ఏదో ఊరిగా నామకార్థ క్రైస్తవులుగా పరిమితం అవ్వబాకండి. మీకు దండం పెట్టి చెప్తున్నా, ఎన్నువల నీ పొరుగు అని ప్రేమించండి. ప్రభువు చెప్పినట్లుగా అగ్నిలో నుంచి లాగినట్టుగా కొందరైనా మీరు రక్షించండి. ఈ లోకంలో ఏం సంపాదించినా కూడా అన్నీ వదిలేసి వెళ్ళిపోవటమే. మనతో పాటు వచ్చేది ఒకే ఒక్కటి. ఆ ఒకటి ఏంటంటే మనం సువార్త ఎంతమందికి ప్రకటించామనే కౌంట్ మాత్రమే వస్తుంది. అందుకని మీరు ఈ లోక స్వార్థపు కోసం, ఈ లోక ఆశల కోసం మీ సంపాదన మీరే కాదు, పరలోకంలో మనం సంపాదించుకోవాలి. ఈ రోజు చనిపోతే ఏంటి మీ పరిస్థితి? ఒకసారి ఆలోచించండి. ఎన్ని ఆత్మలను మీరు రక్షించగలిగారు? ఎంతమందికి మీరు సువార్తను ప్రకటించగలిగారు? మీ పనులు మాత్రమే మీరు చూసుకుంటున్నారా? మీ బిజినెస్లు, మీ జాబులేనా? దేవుడి పని ఎవరు చేయాలి? మనం ఈ లోక వారసులం కాదు కదా, మనం పరలోక వారసులం కదా. పరలోకానికి సంబంధించింది సంపాదించుకోవడానికి ఇక్కడ అవకాశం ఉంది. చాలా మంది అమెరికాలు, ఆస్ట్రేలియాలు, దుబాయ్లు, సౌదీలు, అరేబియాలు, కువైట్లు అందరూ వెళ్తూ ఉంటారు. దేనికి? డబ్బు సంపాదన కోసం. కానీ ప్రభు మనల్ని ఈ లోకంలో ఎందుకు పెట్టాడు? మనం రక్షణ పొంది అనేక మందిని రక్షణలోనికి నడిపించడానికి. ఇది ఒక సంపాదన, ఆత్మల సంపాదన. మనం పరలోకంలో లగ్జరీగా ఉండాలి అంటే ఇక్కడ మనకు ఆత్మల భారం ఉండాలి, ఆత్మల పట్ల బాధ్యత ఉండాలి, మనం చెయ్యాలి అని ఒక పట్టుదల ఉండాలి, ఒక సంకల్పం ఉండాలి. దయచేసి మీరందరూ కూడా వేరే వారికి సువార్తను ప్రకటించండి. ఏ విధము చేతనైనా మనతోటి వేరే వాళ్ళు మాట్లాడుతున్నారు, మనకు తెలిసిన వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు అంటే ప్రభువే మాట్లాడిస్తున్నాడు ఏదో ఒక పని మీద. వాళ్ళకి మనం సువార్త ప్రకటించాల్సిన బాధ్యత మనదే. దయచేసి మీరంతా కూడా నిజమైన మారు మనసు పొందండి, నిజమైన రక్షణ సువార్తను ప్రకటించండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. రమ్మా. ఏ ఊరమ్మా మీది? ఓకే. ఏమి ఎత్తుకుతున్నావు? కట్టెలు ఏరుకుంటున్నావా? ఓకే. పిల్లలు ఎంతమంది? ఓకే ఓకే. ఏం చేస్తుంటారు? బొంతలు కుట్టుకుంటారు. మీ సొంత ఊరు ఈ ఊరేనా? ఓకే. ఇల్లు ఉందా? సొంత ఇల్లు? పెన్షన్ వస్తుందా? పెన్షన్ వస్తుందా? నోట్లో ఏం వేసుకుంటావా? పొగాకు వేసుకుంటావా? పొగాకు వేసుకోవడం వల్ల క్యాన్సర్ వచ్చిందనుకో
ఆ పెన్షన్ సరిపోదు, మీ పిల్లలు సంపాదించిన సరిపోదు, నీళ్ళు అమ్ముకున్నా సరిపోదు, మానేయాలి. సరేనా? ఏమన్నా చదువుకున్నావా నువ్వు? అయితే మీ పిల్లలతో చదివించుకోండి. ఇదిగో నువ్వు ఏ కులమైనా ఏ మతమైనా మంచి దేవుడు యేసుక్రీస్తు. ఆయన నమ్ముకుంటే నువ్వు కూడా పోవాలి. ఎందుకంటే నిజమైన దేవుడు ఆయన సృష్టికర్త, ఒక్కడే దేవుడు లోకంలో. అంతేగాని నీకు ఒక దేవుడు, నీ కోడలికి ఒక దేవుడు, నీ కొడుకు ఒక దేవుడు, నీ కూతురుకు ఒక దేవుడు లేరు. అందరికి ఒకరే. మనం సత్యాన్ని తెలుసుకోవాలి. ఇదిగో ఈ లోకంలో నువ్వు కట్టెలు ఏరుకుంటావా, లేకపోతే మీ ఊర్లో బొంతలు కుట్టుకుంటావా, ఏదో రోజు చనిపోవాలి. చనిపోతే రెండే రెండు, ఒకటి పరలోకం, ఒకటి నరకం. పరలోకానికి వెళ్ళాలి అంటే యేసుప్రభు దేవుడు అని ఇక్కడ మనం నమ్మాలి. మారు మనసు పొంది బాప్టిజం తీసుకుని ఆయన సాక్షిగా ఉండాలి. ఆయన తప్ప దేవుడు వేరొకడు లేడు. ఆయన ఎందుకంటే మన పాపాల నిమిత్తం మనం కోసుకునే కోళ్లు కుక్కలు ఆ రక్తంలో ప్రోక్షణ లేదు. ఆయనే పరిశుద్ధమైన రక్తం చిందించాడు ఈ భూమి మీదకి వచ్చి. ఆయన మన పాపాల నిమిత్తం చనిపోయి పాతి పెట్టిన తర్వాత తిరిగి 3వ రోజున లేచాడు. ఎవరు కూడా 3వ రోజున తిరిగి లేవలేదు. ఆయన అంత గొప్ప దేవుడు, పిలిస్తే పలికే దేవుడు. సరేనా? తెలుసుకో, చాలా బాగుంటది. చదివించుకో. ఇదిగో ఇది బైబిల్, మీ పిల్లలతో చదివించుకోండి, బాగుంటది. అది దేవుడితో సమానం. దేవుడే వాక్యం అన్నమాట. వాక్యమే దేవుడు. సరేనా? దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక, నీకు రక్షణ కలుగు చేయను గాక. ఆమె నీకై నువ్వు పొగాకు మానలేవు. దేవుడికి ప్రార్థన చేసుకుంటే దేవుడు నిన్ను విడిపిస్తాడు. సరేనా? తెలుసుకోమ్మా, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ, వందనాలు. ఓకే. మేడం, నందిపోడు ఎటండి? నందిపోడు ఇటు కాదా? ఇటే ఊరు? ఇది కూడా, ఇదంతా ఒకటే. ఓకే, మంచిదమ్మా. ఇది కూడా చదువుకోండి, మంచి మాటలు, దేవుడి మాటలు. మీరు ఏ కులమైనా ఏ మతమైనా మంచి దేవుడు యేసుక్రీస్తు. మీరు నమ్మినా నమ్మకపోయినా అది సత్యం. నేను కూడా హిందువునే, తెలుసుకున్న తర్వాత చాలా ప్రశాంతంగా ఉంది. అది చదవండి, మీకు అర్థం అవుతుంది. థ్యాంక్ యూ. మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు దీవించును గాక. వెంకటంపేట ఎన్ని కిలోమీటర్ ఉంటుందండి? ఎన్ని కిలోమీటర్ ఉంటుంది? 5. ఇదిగోండి, చదువుకోండి, మంచి మాటలు, దేవుడి మాటలు. ఇగో ఏ ఊరి మీది? మొన్న మాట్లాడాం కదా, నీకు దేవుడి గురించి చెప్పాం. చర్చికి వెళ్ళమని చెప్పి పాంప్లెట్ ఇచ్చాం కదా. ఏమైంది? చర్చికి వెళ్తున్నావా? మొన్న ఉదయగిరి అవతల కనిపించావులే, పోయావా? మరి ఈ కాగితాలు ఏరుకుంటే రోజు ఎంత వస్తాయి? నీ దగ్గర బలం ఉంది కదా, ఏదైనా పని చేసుకోవచ్చు కదా. సరే, అలవాటు అయిపోయినా మందు మానేసావా? అసలు తాగట్లేదా? ఎందుకని తాగట్లేదు? ఓకే, మంచిది. ప్రైజ్ గాడ్. సరే, మంచిది. బైబుల్ ఉందా? ఎక్కడ పెట్టుకున్నావు? మళ్ళీ సాయంత్రానికి వెళ్ళిపోతావా అక్కడికి? సరే, మంచిది. మంచిగా ప్రార్థన చేసుకుని మంచిగా బలంగా ఉండి, లోకం శాశ్వతం కాదు, మనం ఆయన దగ్గరికి చేరాలి. అందుకని పవిత్రంగా ఉంచుకుని హృదయాన్ని. సరేనా? థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ఇట్లా కూడా వెళ్ళొచ్చుగా, ఉదయగిరి నుంచి నందిపాడు పోయారు. మంచిది. आपका मुसलमान है क्या? अरे इतना गुटखा खाते भाई, कैंसर बीमारी आता ना. ఇక చదువుకో, మంచి మాటలు, దేవుడి మాటలు. ఇక పెద్ద అయినా చదువుకోండి. మీ అబ్బా, థ్యాంక్ యూ కూడా చెప్తున్నావా? నీ వయసులో ఏం చదివావు? ఓబీ ముసల్మానే. ఓకే. సరే, మీరు ఏ కులమైనా ఏ మతమైనా నిజమైన దేవుడు యేసుక్రీస్తు. ఆయన మాటలు అవి చదువుకోండి, బాగుంటది. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ అండ్ యువర్ ఫ్యామిలీస్. ఏ ఊరు మీది? ఏం పేరు నీ పేరు? ఇక్కడ ఏం చేస్తున్నావు? కట్టెలేరుతావు. ఎందుకు? ఇంట్లో గ్యాస్ లేదా? పిల్లలు ఎంతమంది నీకు? ఓకే. ఏం చేస్తుంటారు? మీరేం చేస్తుంటారు? కూడా బొంతలే కొడతారా? ఓకే. ఏంటి వాళ్ళు మీరు? మరాఠీ వాళ్ళు. ఓహో, అంటే బుడబుక్కల వాళ్ళు. అంటే మీరు మహారాష్ట్ర నుంచి ఇక్కడికి వచ్చారా? అవును. ఓకే. మీరు ఏ దేవుడిని నమ్ముతారమ్మా? నారాయణ స్వామి. మీరు చదువుకున్నారా ఏమన్నా? మీ పిల్లలు చదువుకున్నారా? అస్సలు వాళ్ళు కూడా? సరే, నువ్వు ఎవరితోటన్నా చదివించుకో. ఇక మంచి మాటలు.
నువ్వు ఏ కులమైనా ఏ మతమైనా నువ్వు బుడబుక్కల దానివైనా సరే, దేవుడు మాత్రం యేసుక్రీస్తు ఒక్కడే దేవుడు. ఆయన ఈ ప్రపంచానికి ఆయన సృష్టికర్త. మనం ఈ లోకంలో ఏదో ఒక కులంలో పుడుతున్నాం, ఏదో ఒక మతంలో పుడుతున్నాం, ఏది పడితే అదే నమ్మేస్తున్నాం, మంచిగా పెళ్లి చేసుకుంటున్నాం, పిల్లల్ని కంటున్నాం, చెప్పా పెట్టుకుంటే చచ్చిపోతున్నాం. మనం చనిపోయిన రోజు మన చీర కూడా మనతో పాటు రాదు. ఇదంతా తాత్కాలికమైన జీవితం, సరేనా? అది పర్మనెంట్ జీవితం. అక్కడికి వెళ్ళాలి అంటే యేసుక్రీస్తు దేవుడని ఇక్కడ మనం నమ్ముకోవాలి. ఆయన నమ్ముకోవటం వల్ల నీ కులం మారదు, నీ మతం మారదు, నీ పేరు మారదు, నీ ఊరు మారదు, నీ జాతి మారదు, నీ వృత్తి మారదు. నీ మనసు మార్చుకోవాలి. ఎందుకంటే ఈ లోకంలో ఈ రోజు ఇప్పుడు నువ్వు ఇంటికి పోయేదాకా కూడా గ్యారంటీ లేదు. మేము కూడా ఇప్పుడు ఉదయగిరి వెళ్తున్నాం, పోయేదాకా కూడా గ్యారంటీ లేదు. ఈ లోపల యాక్సిడెంట్ జరిగి చచ్చిపోయాం అనుకో, నాకు ఒక గ్యారంటీ ఉంది. నేను దేవుడిని నమ్ముకున్నాను. నేను ఒకప్పుడు హిందువుని, నేను 4 సార్లు అయ్యప్ప మాల వేసుకున్నా, 18 సార్లు తిరుపతి గుండు చేసుకున్నా, భయంకరంగా తాగేవాడిని, ఎక్కడ పడితే అక్కడ అన్ని చేసేవాడిని. ఇప్పుడు అన్ని వదిలేసి చాలా ప్రశాంతంగా ఉన్న ప్రభువు నమ్ముకున్న తర్వాత దేవుడు సమస్తాన్ని నోటి మాటతో కలిగి చేశాడు, మనల్ని మాత్రం ఆయన చేతితో తయారు చేస్తున్నాడు. కానీ మనమేమో మర్చిపోయాం. ఇప్పుడు నీకు అమ్మాయి అన్నావా అబ్బాయి అన్నావా? అమ్మాయి కదా. నీ అమ్మాయి పక్కన వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి వేరే ఆయన నాన్న అని పిలిస్తే మీ ఆయన గారికి ఎంత కోపం వస్తుంది? నీకెంత కోపం వస్తుంది? ఎందుకంటే ఆమెను కన్నది మీరు. కానీ ఇప్పుడు ప్రభు కూడా మనల్ని తయారు చేశాడు, మనమేమో ఆయన నమ్మకుండా వేరే వాళ్ళని నమ్ముతున్నాం. అందుకని ఆయనకు కోపం. కానీ అట్లని పాపం మనల్ని ఏం చేయడు, ఆయన ప్రేమమయుడు, ప్రేమిస్తున్నాడు ప్రతి మనిషిని. ఇక్కడేంటంటే అన్నీ కనపడతాయి. చనిపోయిన తర్వాత 2 ఆ స్వర్గమా నరకమా. అక్కడ నరకానికి కానీ ఒకసారి వెళ్తే చావు లేదు, పరలోకానికి వెళ్ళినా చావు లేదు. అయితే అగ్ని ఆరదు, పురుగు చావదు నరకానికి వెళ్తే. ఇక్కడే మనకు అవకాశం ఉంది. ఓ ప్రభు నిజమైన దేవుడు, మనం ఆయన నమ్ముకోవటం వల్ల స్వర్గానికి వెళ్తాము, మంచి జరుగుతుందని మనం గ్రహించాలి. నీకు ఏదన్నా అన్నీ వెనకబడిపోయిన పనులు, హెల్త్ ప్రాబ్లమ్స్ ఇట్లా ఉంటాయి కదా, నువ్వు ఎక్కడికి వెళ్ళక్కర్లా. ఇంట్లోనే కూర్చొని యేసయ్యా నువ్వు నిజమైన దేవుడివి, నాతోటి మాట్లాడు, నాకు పలానా సమస్య ఉంది, పలానా బాధ ఉంది, తీసేయ్యా, నేను ఇంకా నిన్ను నమ్ముకుంటానని నువ్వు ప్రార్థన చేసుకో. 2 నిమిషాలు వచ్చిరాని ప్రార్థన కళ్ళు మూసుకొని చేసుకో చాలు. దేవుడు నీ మాట వింటాడు, నీ ప్రార్థన వింటాడు. ఆయన వినే దేవుడు, పిలిస్తే పలికే దేవుడు, మనం మాట్లాడితే వినగలిగే దేవుడు. మరి మనం చేసే పూజలు ఇవన్నీ కూడా మాట్లాడుతున్నాయా, ఏమైనా వింటాయా? అవన్నీ ఆచారాలు చేస్తూ ఉంటాం. ముండమోపులు ఎదురుగా వస్తే పోయేది లేదు, ఎవరన్నా తుమ్మితే పోయేది లేదు, పిల్లెడ్డం పోతే పోయేది లేదు, మంగళవారం పోయేది లేదు, అమావాస్య రోజు వచ్చేది లేదు. ఇట్లాంటివి ఉంటాయి అన్నమాట. అందుకని దేవుడికి అట్లాంటివి ఏం లేవు. ప్రతిరోజు మంచి రోజే తయారు చేశాడు, ప్రతి మనిషిని మంచిగానే తయారు చేశాడు. ఆయన ప్రేమమయుడు, ప్రేమిస్తున్నాడు. నీకు తక్కువ కులం ఎక్కువ కులం, నువ్వు ఎర్రగా ఉన్నావా అందంగా ఉన్నావా, నీ దగ్గర డబ్బులు ఉన్నావా, నీ దగ్గర రోగం లేదా, అవన్నీ ఏం చూడ్డం. అందరినీ సమానంగా ప్రేమిస్తున్నాడు. అందుకని మీరు కూడా తెలుసుకోండి, చాలా బాగుంటుంది. మీకు చెప్పడం వల్ల నాకేం రాదు, నేను కూడా ఒకప్పుడు అట్లా ఉండేవాడిని, మా అమ్మలాగా భావించి నేను నీకు చెప్తున్నా. తెలుసుకోండి, చాలా బాగుంటుంది. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఇదిగమ్మా, ఇది బైబుల్ అంటారు, చదివించుకోండి, బాగుంటుందా? ఆ బైబులే వాక్యము, వాక్యమే దేవుడు, సరేనా? మీరు చదివించుకోండి, చాలా బాగుంటుంది. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని నీకు కలిగిన సమస్తాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఓకే, సరే. వల్ల ఏం ఉపయోగం లేదా, నల్లదారాల వల్ల కూడా ఏం ఉపయోగాలు లేవు. తెలుసుకోండి, బాగుంటుంది, చాలా బాగుంటుంది, ప్రశాంతంగా. రేపు ఆదివారం నుంచి చర్చికి వెళ్ళండి. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. హైవే వచ్చిద్దా? మంచిదా? చదువుకోండి అన్న, మంచి మాటలు, దేవుడి మాటలు, యేసుక్రీస్తు మాటలు ఉంటే చదువుకోండి, బాగుంటుంది. గాడ్ బ్లెస్ యూ. బద్వేలు ఎట్లా పోతానా అట? ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది? 36 కిలోమీటర్లు. రోడ్డు బాగానే ఉంటుందా? దేవుడు మాట్లాడినా చదువుకోండి, బాగుంటుంది. యేసు ప్రభు మంచి దేవుడు, ఆయన మాట్లాడుతుంది. థ్యాంక్ యూ అన్న, గాడ్ బ్లెస్ యూ. అమ్మా, ఈ మర్రిపాడు అంటే ఎక్కడమ్మా? బాగానే ఉంటుందా రోడ్డు? ఇకమ్మా మంచిదమ్మా, ఇంటికి పోయి చదివించుకోండి పిల్లలతోటి. మంచి మాటలు, మీరు ఏ కులమైనా ఏ మతమైనా, మంచి దేవుడు యేసుక్రీస్తు, ఆయన నమ్ముకుంటే స్వర్గానికి వెళ్తాం. ఈ కులాల మతాలన్నీ మనం పెట్టుకున్నాం, నిజమైన దేవుడు ఒక్కడే. దేవుడేమో మనల్ని తయారు చేశాడు, ఆయన పేరు సృష్టికర్త. మనమేమో దేవుడిని మర్చిపోయి మనమే అన్ని ఆకారాలు చేసుకుని, రూపాలు చేసుకుని పూజలు చేసుకుంటున్నాం. ఈ లోకం శాశ్వతం కాదు, ఏదో రోజు చనిపోవాలి. చనిపోయిన రోజు అందరిని వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. ఇక్కడే ఉన్నప్పుడే మన భర్త, పిల్లలు, ఆస్తులు, ఇల్లు అన్ని. కానీ చనిపోతే ఎక్కడికి వెళ్తామో తెలుసుకోవాలి. యేసు ప్రభు నమ్మితే స్వర్గానికి వెళ్తాం. తెలుసుకోండి, బాగుంటుంది. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించును గాక. సముద్రం, కంప సముద్రం ఇటా. ఓకే, మంచిది. చదువుకో దేవుడి మాటలు, మంచి మాటలు. చాబోలు మంచిది. ఏమైనా చదువుకున్నారా? చదువుకోండి దేవుడి మాటలు, మంచి మాటలు. యేసుక్రీస్తు మంచి దేవుడు, ఆయన మాటలు ఉంటాయి అవి. దేవుడు మిమ్మల్ని మీ జీవాలను దీవించును గాక. అన్నా, ఈ మర్రిపాడు ఎటు వెళ్ళాలన్నా? మర్రిపాడు
మర్రిపాడు ఇటు వెళ్ళాలా? మర్రిపాడు ఇటు ఇట ఇటు రాదా? ఇట ఆడి పోవాలా దగ్గర పో దారి మంచి దేవుడి మాటలు చదువుకో బాగుంటది. దేవుడి మాటలో చదివించుకో బాగుంటది. ఇటు పోతురా సరే దగ్గర మేడం ఇది చాగోలు ఎటు వెళ్ళాలండి? చాబోలు ఊరుంది కదా, అంటే అటువైపే ఉందా? మేము ఇక్కడికి వచ్చా గూగుల్ చూసుకుంటున్నాం. సరే చదువుకోండి మేడం, మంచి మాటలు దేవుడి మాటలు. ఓకే మేడం, మంచిదండి, చదువుకోండి మేడం. మీరు ఏ కులమైనా ఏ మతమైనా మంచి దేవుడు యేసుక్రీస్తు చదవండి, మీకు అర్థమవుతుంది. గాడ్ బ్లెస్. ఓకే ఇటు కూడా వెళ్ళొచ్చుగా? ఓకే మంచిదన్నా. ఇగో చదువుకోండి దేవుడి మాటలు చదువుకోండి. థ్యాంక్ యూ. ఇటు వెళ్తే మెయిన్ రోడ్డా? మంచిదమ్మా, థ్యాంక్ యూ. ఇదిగో చదువుకోండి మంచి మాటలు, దేవుడి మాటలు, జీసస్ క్రైస్ట్ చదవండి, బాగుంటుంది. గాడ్ బ్లెస్. అన్నా ఇటు ఏ ఊరు పోతానా? నేరుగా అంతే, ఇంకా లాస్ట్. ఇటు పోవటానికి లేదు. ఒకవేళ ఇప్పుడు దొంగతనం చేసి పారిపోయినా ఇటు ఎక్కడికి పోవటం లేదు, దొరికిపోయినట్టే. వెనకపోతే బ్రాహ్మణపల్లె. ఇది ఒక్క నిమిషం. చదువుకోండి మంచి మాటలు, దేవుడి మాటలు. అన్నా ఇక పర్లేదు, మీరు చదువుకోండి. అది దేవుడి మాటలు, మంచి మాటలు చదువుకోండి. యేసు ప్రభు మంచి దేవుడు, ఆయన మాటలు ఉంటాయి. థ్యాంక్ యూ అన్న. ఏమో గొర్రెల మీద మేకల మీద సంపాదించుకునేదేమో నువ్వు, తోలుకునేదేమో మేమా రోడ్డు మీద? కాదు, ఆ పొగాకు అంతగా నవ్వుతున్నావు, క్యాన్సర్ రాదా? వస్తే నీ జీవాలను నమ్ముకున్నా పోదు. ఏమన్నా చదువుకున్నావా? పిల్లలు ఉన్నారా? పిల్లలు లేరా నీకు? ఎక్కడుంటారు? చదువుకున్నారు ఏమన్నా? వాళ్ళతో చదివించుకో. మంచి మాటలు, దేవుడి మాటలు. నువ్వు ఏ కులమైనా ఏ మతమైనా నిజమైన దేవుడు యేసుక్రీస్తు, ఆయన మాటలు. ఆయన నమ్ముకుంటే మనం పరలోకానికి చేరతాం, లేదంటే నరకానికి వెళ్ళే అవకాశం ఉంది, బైబుల్ చెప్తుంది. అందుకని ఈ లోకం శాశ్వతం కాదు. ఏదో ఒక రోజు మనం వెళ్ళిపోవాలని, జీవాలని, ఇంటిని మొత్తాన్ని వదిలిపెట్టి. సరేనా? తెలుసుకో, బాగుంటది. ఇదిగో చదివించుకో, ఇది కూడా బైబుల్. సరే పర్లేదు, అదైతే చదివించుకో. సరేనా? దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ జీవాలని దీవించును గాక. ఆమేన్. అన్న మర్రిపాడు పోవాలంటే ఎట్లా? మర్రిపాడు నందిపాడు కాడ నుంచి పోవచ్చు. అంటే ఇక్కడ నుంచి అని చెప్పారు. బైపాస్ వస్తుంది, స్ట్రైట్ పోతే బైపాస్ వస్తే లెఫ్ట్ పోతా ఉంటే మరి పోవచ్చు. ఎక్కడికి వెళ్ళి వచ్చారు? మంచిగా ఉన్నాయి గీగించుకోండి. ఇక మంచి దేవుడి మాటలు చదువుకోండి. మీరు ఏ కులమైనా ఏ మతమైనా మంచి దేవుడు యేసుక్రీస్తు. అందరూ కాదు, దేవుడు ఒక్కడే ఉంటాడు. ఆ ఒక్కడెవరో తెలుసుకోవాలి. థ్యాంక్ యూ అన్న, గాడ్ బ్లెస్. పెద్దయినా మర్రిపాడు ఎట్లా పోవాలి? ఆడిపోయి ఒక 6 కిలోమీటర్లు పోయి అటు రోడ్డు ఉంది. ఓకే, ఏమైనా చదువుకున్నావా? నేనా? ఏం చదువుకోలేదు. ఇక మంచి దేవుడి మాటలు చదివించుకో పిల్లలతోటి. మీరు ఏ కులమైనా ఏ మతమైనా మంచి దేవుడు యేసుక్రీస్తు, ఆయన మాట ఉంటే చదివించుకోండి, బాగుంటుంది. ఈ లోకం శాశ్వతం కాదు, అన్ని సంపాదించుకోవటం, నిధులు పెట్టి వెళ్ళిపోవటం. మేము చర్చికి పోయాలి. ఓకే ఓకే, మంచిది. చదువులేదు కానీ చర్చికి పోతాం. ఓకే, దేవుడు నిన్ను దీవించును గాక. ఆమేన్. ఓకే, థ్యాంక్ యూ. ఏం చదువుకున్నావు? అసలు చదువుకోలేదా? ఏ ఊరు మీది? ఇట్రా, ఈ పక్కకి రా. నువ్వు ఉండేది ఎక్కడ? మధ్యలో ఇటు ఎందుకు వచ్చావు? ఏం పని చేస్తావు నువ్వు? ఏం పని లేదు. ఎట్లా నువ్వు చదువుకున్నా చదువుకోవాలి, ఏదన్నా పని అన్నా చేయాలి. ఏం చెప్తే ఎవరు చెప్పారు లేదు పనికి. అన్నంలో ఏం లేదు, వచ్చి వాంతి చేసుకుంటా కళ్ళు తిరిగి. చిన్న పాప, పాలయ్య పాప. అమ్మ నాన్న యాసిడ్లో చనిపోయిండు.
మా చెల్లెలు నేను ఉండేది. పాలు తాగే పాప ఇది ఎవరి దగ్గర ఉంది? చర్చిలో ఉంది, దుత్తూరు చర్చిలో. ఏ చర్చిలో? దుత్తూరు చర్చిలో పోల్ చేసిన. నువ్వు దేవుడు నమ్ముకున్నావా? ఎవరు దేవుడు? ఎవరు అంటే దేవుడి పేరేంటి? యేసుప్రభు. యేసుప్రభు నమ్ముకున్నావా? మరి ఏం పేరు నీ పేరు? నీ పేరు యేసుప్రభా? యేసుప్రభా యేసన్నా? మరి ఇంక దేవుడి పేరే పెట్టుకొని పోయింది, నాకు కూటికి లేదు అది లేదు ఇది లేదు అంటావేంటి? ఇట్లా ఎన్ని రోజులు? 3 రోజుల నుంచి ఏం తినలా, పానం బాగలేదు. ఇట్లా ఎన్ని రోజుల నుంచి కబుర్లు చెప్తావు? ఎన్ని రోజుల నుంచి తినకుండా ఉంటావు? 3 రోజుల నుంచి తినకుండా ఉంటే నువ్వు ఇట్లా ఉంటావా? నిజాలు చెప్పడం నేర్చుకోవాలి. నిజం చెప్తే నేను ఏదైనా సాయం చేస్తా. ఈజీగానే ఆబోధి చెప్తారా? దేవుడే చెప్తాడు. ఆబోధి చెప్పను, దేవుడితో చెప్తా. 3 రోజుల నుంచి ఏం తినలా, దేవుడి కాచి. మరి ఎట్లా రా, వాటగాడికి రా, భోజనం పెట్టిస్తా. మళ్ళా రాలేదు. అయితే నువ్వు వేడే ఉండవు, మేము అవతల ఊరు చూసుకొని వస్తాం మళ్ళా. చదువుతావా? తెలుగు చదువుతావా? తెలుగు చదవా? చదువు. ఇది కూడా దేవుడు యేసుక్రీస్తుదే. ఎందుకు అంతా ఏదో డల్గా ఉన్నావు? ఎందుకు? బైబిల్ ఉందా తమ్ముడు నీకు? సరే మరి అయితే మరి ఎట్లా ఫోన్ పే ఉందా నీకు? ఫోన్ ఉందా? సరే మరి ఆ చర్చి కాడ కూర్చో, మేము వస్తాం మళ్ళా. ఏంటి వచ్చేటప్పుడు ఇక్కడ ఆపుతాం కారు, నువ్వు ఉంటే నీకు భోజనం పెట్టిస్తా. సరే అక్కడ కూర్చో, చర్చి కాడ కూర్చో, వస్తా ఒక అరగంట. ఏమ్మా ఇంతలో ఎండకి ఎడ కూర్చున్నారు? ఎక్కడికి పోవాలి? లోపలికా? ఏ ఊరు? అబ్బా ఆ పొగాకు అంతగా నవ్వులుతున్నావు, క్యాన్సర్ వస్తుంది, చచ్చిపోతావు. ఆ పాప ఎవరు? ఏమన్నా చదువుకుందా? ఇదిగో పాప, ఇది ఎవరు? మీ అమ్మమ్మ మీ నాయనమ్మ? చదివి మంచిగా వినిపించు, సరేనా? అవే యేసుక్రీస్తు మాటలమ్మా, చదివించుకో మంచి మాటలు. నువ్వే కులమైనా ఏ మతమైనా నిజమైన దేవుడు ఆయనే. ఆయన నమ్ముకుంటే మనం స్వర్గానికి వెళ్తాం చచ్చిపోయిన తర్వాత. ఆయన నమ్ముకోకపోతే నరకానికి వెళ్ళిపోతాం. నరకం అనేది ఎట్లుంటుందంటే కాసేపు ఎండలో నిలబడితేనే చాలా దారుణంగా ఉంటుంది. ఆడ అగ్ని ఆరదు, పురుగు చావదు. అది మన పాపాల నిమిత్తం. మాది హైదరాబాద్లే. అది చదువుకో, నీకు అర్థమవుతుంది. అటు కాదు. సరే పాప, మంచిగా చదువు. ఓకే, గాడ్ బ్లెస్ యూ. తిన్నావా? ఎండకి తిన్నావా? ఏంటో ఇప్పుడు పిల్లోడు వచ్చాడే, ఎక్కడికి పోయాడు? ఓ పిల్లోడు వచ్చినా ఇప్పుడు. నువ్వెవరు? ఏడెందుకున్నావు? చర్చి కాడ ఉంటే నువ్వు క్రైస్తవుడివేనా? క్రైస్తవుని కాదు, అంటే కడగనాటి కట్టుంటా, చెట్లుంటే నీళ్లు పోయి అలా ఎండబడి. ఎప్పుడు చర్చికి రావు? వస్తా. మరి వస్తానంటున్నావు, పొగాకు నోట్లో రకంగా నవ్వులుతున్నావు. నువ్వు క్రైస్తవుడివేనా అసలు? వేసుకుంటే సాలిచ్చొచ్చు. తప్పు పెద్ద ఆయన, అది మానేసి క్యాన్సర్ వస్తుంది. అందులో నువ్వు దేవుడు చర్చిలో ఉంటున్నావు, ఆ పనికి మళ్ళీ నవ్వులు ఉంటున్నావు. నీకు శాపకరం అది, మానేసి. ఇదిగో చదువుకో దేవుడు మాటలు, మంచి మాటలు. ఇప్పుడే ఎవరో పిల్లోడు అన్నం లేదని కారులో ఆపుతున్నాళ్ళే అందరినీ. ఆపుతుంటే మళ్ళీ వస్తాడు, ఉండమని చెప్పాను. సరేలే, ఆ చదువుకు ఆ పొగాకు మానే. ఆ చర్చిలో ఉన్నప్పుడు నవలబాగు, నీ వల్ల పరువు నష్టం. ఏ ఊరమ్మా మీది? ఏ ఊరు మీది అమ్మా? అర్థం కాల. గొట్టుగుండాల. ఎవరెవరు ఉంటారు మీ ఇంట్లో? మా అమ్మలో, మా అన్న, మా వదిన, మా కొడుకు, కోడలు.
ఏడు మీ కొడుకు? ఓకే ఓకే. మీ ఆయన ఎక్కడ? ఒకసారి ఇటు జరగమ్మా, మీ ఇల్లు చూద్దాం. ఎవరెవరు ఉంటారు మీరు? కొత్తగా వచ్చారా ఏరియాకి? అరే ఇంట్లో ఏమి లేదు కావమ్మా. ఈ అమ్మాయి ఎవరు? మీ తమ్ముడి? ఈ అమ్మాయి మీ కోడలు. ఈ అమ్మాయి నీ కూతురా? ఆ అమ్మాయి నీ కొడుకా? అంటే ఒక పెద్ద అబ్బాయి, వీళ్ళిద్దరా? మీ పని ఏంటి? మీ జీవనాధారం ఏంటి? డబ్బాలు ఏరుకోవటం. రోజు ఎంత వస్తాయి? రోజు వెయ్యరా? మరి 2 రోజులకు ఒకసారి వెళ్తారు? మీరు చదువుకున్నారు? ఎవరన్నా ఈ పిల్లలన్నా చదువుకున్నారా? ఏం చదువుకుంది? చదువుతావు పాప నువ్వు? ఇట్రా ఇట్రా అమ్మ, ఒకసారి ఇట్రా. ఇదేంటి చదువు పాప? చదువు. సరేలే, ఇదిగో ఎవరితోటన్నా చదువు వచ్చిన వాళ్ళతో చదివించుకోండి అమ్మా. ఇక మంచి దేవుడి మాటలు. మీరు ఏ కులమైనా ఏ మతమైనా మంచి దేవుడు యేసుక్రీస్తు. ఆయన నమ్ముకుంటే మనం పరలోకానికి చేరతాం. ఈ లోకంలో మీరు ఎంత పేదోళ్ళైనా ఏదో ఒకరోజు చనిపోవాల్సిందే. చనిపోయిన తర్వాత నాన్న దేవుడు మంచిగా ఇస్తాడు. సరేనా? ఇదిగోండి, ఇది బైబిల్. మీకు తెలుసా యేసుక్రీస్తు? మీరు చర్చికి వెళ్తారా? మంచిది. బాప్టిజం తీసుకున్నావా? తీసుకోపోయావా? పొగాకు నవ్వులుతావా నువ్వు? అమ్మా నవ్వులుతావా? మానేయాలి, తప్పు. నువ్వు దేవుడు నమ్ముకొని పొగాకు ఎట్లా వేసుకుంటావు? ఇదిగమ్మా నువ్వు కూడా ఉంచుకో. మంచిది. ఈ వాక్యమే దేవుడు. బైబిల్ అంటేనే దేవుడు. మీరు ఏదన్నా మంచిగా పట్టుకుని ప్రార్థన చేసుకున్నా కూడా మంచిగా ఉంటుంది. మీకు చదువు రాదు కదా చదవటానికి, కాబట్టి దేవుడే మీ దగ్గర ఉన్నాడని అనుకోండి. సరేనా? వాక్యమే దేవుడు. ఇది కూడా ఎవరితో చదివించుకోండి, బాగుంటుంది. నువ్వు కూడా నమ్ముకో. ఏం సాధించావు ఈ లోకంలో? పాపం చిన్నపిల్లలు మీ భర్త చనిపోయాడు. మరి నీకు ఎట్లా ఉండటానికి తినడానికి ఏమైనా ఉందా? మరి నీకు పింఛన్ వస్తుందా? ఎందుకని పెట్టించుకోలేదా? పోవాలమ్మా, సచివాలయానికి పోవాలి మంచిగా. పోతే పాప నెలకు 3000 వస్తాయి కదా. మా పాప నువ్వు కూడా మంచిగా చదువుకో. సరేనా? పాప మీ వాళ్ళు చేసినట్టు ఈ పనులు చేయబాకు. మంచి స్కూల్కి వెళ్ళిపో. ఎందుకు వెళ్ళలేదు ఇవాళ? ఎన్ని రోజులు అయిందమ్మా చనిపోయి? 2వ నెలలేనా? బా, ఏమైంది? తాగి చచ్చిపోయాడా? ఇక్కడైనా చచ్చిపోయింది కూడా? మరి ఇక్కడికి వచ్చి ఏరియాలో కాగితాలు కూడా అంతగా దొరకవు కదా ఏరటానికి. మీ అమ్మ మీ నాన్న ఇక్కడ ఉంటారు. మరి నీ కొడుకు బానే ఉంటాడా? మందు అవుతాడా? తప్పమ్మా, మానేయాలి. చూడు, ఈ లోకం శాశ్వతం కాదు. ఏదో ఒకరోజు చనిపోవటమే. దేవుడు అన్నిటినీ నోటి మాటతోటే కలుగు చేశాడు, కానీ మనల్ని మాత్రం ఆయన తయారు చేశాడు. ఆయన తయారు చేసినప్పుడు మనం ఆయన నమ్ముకోవాలి. మనం అంటే అంత ప్రేమ ఆయనకి. మన పాప నిమిత్తం ఆయనే భూమి మీదకు చనిపోయాడు, ప్రాణం పెట్టి మళ్ళీ తిరిగి లేచాడు. ఆయన పోత పరలోకానికి మీరు అందరూ నమ్ముకోండి, నేను మళ్ళీ వస్తాను, మిమ్మల్ని తీసుకెళ్ళిపోతాను, ఈ పాప జీవితం మనకు వద్దని చెప్పాడు. ఆయన రానయ్య ఉన్నాడు. మనం రెడీగా ఉండాలి వెళ్ళటానికి. ఈ లోకంలో ఏమని చెప్పండి, ఇదిగో నువ్వు చచ్చిపోయినా నేను చచ్చిపోయినా తీసుకుపోయి పాతి పెడతారు, అయిపోద్ది. అది కాదు జీవితం. పైన ఉందన్నమాట మంచి జీవితం. సరేనా? మంచిగా తెలుసుకోండి, మీరు కూడా బాగుంటుంది. దేవుడు నమ్ముకోండి. ఈ పాపకి బిస్కెట్ ప్యాకెట్లు ఇస్తాను. ఓకే? దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించి ఆశీర్వదించును గాక. తల్లి నీకు దండం పెడతా. నువ్వు కూడా బాప్తిసం తీసుకో, మంచిగా సాక్షిగా ఉండు. ఆ పొగాకు నవలబాకు, దేవుడు చంపేస్తాడు, నరకంలో మాడిపోతావు. పడతావు. చెప్పులు కూడా లేవేంటి మీకు? ఇగో
ఎందుకు ఏడుస్తుంది అమ్మాయి? అరే 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 తీసుకో ఏడకూడదు తప్పు. సరేనమ్మా, నేను చెప్పేది ఏంటంటే ఒక అన్నగా చెప్తున్నాను అనుకోండి, యేసుప్రభు నమ్ముకోండి, మీ జీవితం బాగుపడిద్ది. సరేనా? చాలా ప్రశాంతంగా ఉంటుంది, ఉన్న కాడికి ఉన్నా తిన్నకాడికి తిన్నా కూడా. ఓకేనా? థ్యాంక్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మలచుకో బ్రతుకును